రామూర్తి గారా, వాళ్ళు కూడా ఆలస్యంగానే వచ్చారన్నమాట. క్షమించండి సార్, 2 నిమిషాలు లేట్ అయింది. 2 నిమిషాలు? నీ దృష్టిలో 2 నిమిషాలంటే అంత సాధారణంగా ఉంది. 2 నిమిషాల్లో ఎన్ని జరగచ్చో తెలుసా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 2 నిమిషాల ముందు నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకున్నాను. మరి ఇప్పుడు 2 సంవత్సరాల దాకా సార్ అభిప్రాయాలు చెడగొట్టుకోవడానికి 1/2 నిమిషం కూడా పట్టదు. క్షమించండి సార్, ఇంకెప్పుడు లేట్ కదా, బుద్ధి వచ్చింది. గుడ్, చాలా ఖరీదైన పాఠం నేర్చుకున్నారు ఇవాళ. నా స్వానుభవం మీద తెలుసుకున్న సత్యాల్లో మొట్టమొదటిది వాల్యూ ఆఫ్ టైం, కాలం విలువ. మనం జీవితంలో ఏది పోగొట్టుకున్నా మరలా సంపాదించుకోవచ్చు, కానీ ఒక్క క్షణం పోతే తిరిగిరా. తెలుసా? తెలిసిందండి. తెలిస్తే ఇంకా ఇక్కడే నిలబడ్డారే. మీ టైము మా టైము వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. అలాగేనండి. ఇదిగో వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి కోసం నువ్వు నా దగ్గర దాచించుకున్న డబ్బు. ఏంటండి? ఇదిగో, దానికి వడ్డీ. వడ్డీ ఎందుకు సార్? పిచ్చివాడ, డబ్బు విలువ నీకు తెలియదు. డబ్బు పిల్లల్ని పెడుతుంది. నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు నేను బ్యాంకులో వేశాను. ఈ వడ్డీ వాళ్ళిచ్చిందే. చూడు, డబ్బు మనిషి ఎప్పుడు ఐడిల్గా ఉండకూడదు. డబ్బు విలువ తెలుసుకుంటే మనిషి ప్రయోజకుడు, ప్రజ్ఞావంతుడు అవుతాడు. ఇందా తీసుకో. కల్పన, నీకు కూడా చీరలు సెలెక్ట్ చేయమంటావా? ఈ రోజుల్లో చీరలు ఏమిటి మమ్మీ, జీన్స్ టైట్స్ వేసుకోవాలి కానీ నేను ఎప్పుడు ఆర్డర్ ఇచ్చేయంలే. రండి రండి రండమ్మా రండి. ఈ కొత్త రకాలు చూడండి. ఇవి లేత మనసుల చీరలు, ఇవి ఆస్తిపరుల చీరలు. పాత స్టాక్కే కొత్త సినిమా పేరు పెడుతున్నావా? లేదమ్మా, నిన్ననే వచ్చే ఆస్తిపరుల చీరలు. కట్టుకుంటే మీలాంటి ఆస్తిపరులే కట్టుకోవాలి. ఈ వేళ సెలక్షన్ అంతా మా స్నేహితుడు శారదమ్మా. నేను సెలెక్ట్ చేసేది నీకేం నచ్చుతాయి? మా జన్మలో ఎప్పుడైనా ఖరీదు గల చీరలు కొంటేగా. మరేం పర్వాలేదు, ఇక్కడ చౌకబారి సరికి ఏమీ లేదు. కానివ్వండి, చట్టానికి 2 చీరలు నాకు, వీళ్ళకి తలుపు 2 చీరలు. త్వరగా ప్యాక్ చేయించండి. కొంచెం ఉండండి. నేను మన ఆర్డర్ ఇచ్చింది రెడీగా ఉన్నాయి, ఇవాళకి ఇచ్చేసి వస్తానమ్మా. అమ్మా, మేనర్లెస్ బ్రూట్, నిజంగా మేడమేనా అనలేవో? క్షమించండి, మీరు తెలుగులో మాట్లాడారు గనక తెలుగుతనంతోనే మర్యాదగా జవాబు చెప్పాను. అంటే నాకు ఇంగ్లీష్ రాదని అనే ఉద్దేశం? తప్పు చేసి చాలక తలపుగురు సమాధానం ఒకటా? ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. పొరపాటు అయితే క్షమించచ్చు, కానీ ఆ బ్రూట్ తను కావాలని ఇన్సల్ట్ చేసింది. ప్లీజ్ ఆగండి, కొంచెం ఉండండి. అలాంటి తలపొగరు వాళ్ళు ఉంటే ఈ షాప్ లో నేను 1 నిమిషం కూడా ఉండను. కోపగించుకోకండి, ఆగండి. యు ఆర్ డిస్మిస్డ్. ఆ క్యాషియర్ దగ్గర పోయి నీకు రావాల్సిన డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళిపో. నా వల్ల ఏం తప్పు జరిగింది సార్? వాదించి లాభం లేదు, వెంటనే వెళ్ళిపో. అది కాదు సార్, ఆమె ఒక్క పూట చేసి షాపింగ్ తో నీలాంటి వాళ్ళకి 100 మందికి జీతాలు ఇవ్వచ్చు. ఆమె ఎవరనుకున్నావు? షావుకారు సుబ్బయ్య గారి కూతురు. సార్, ఉన్నట్టుండి నన్ను పొమ్మంటే ఎలాగండి? నాకు మరి ఆధారం లేదు. ఆ ఫ్యామిలీ కోపం వస్తే మాకు అసలు బిజినెస్ లేదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ గో అవుట్. ఇంపార్టెంట్ న్యూస్. వచ్చే సోమవారం మన చంద్రం పుట్టినరోజు. మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. టీ పార్టీ నాటకం పెడితే కనీసం 500 ఖర్చు అవుతుంది. 500 ఏమిటి? 5000 సరే నేనే ఇస్తాను. ఖర్చుకే వెనుదీకండి. అది కాదురా, రోజు ఎలాగూ తప్పదు. నీ పుట్టినరోజు నాడు కూడా నీ చేత డబ్బు ఖర్చు పెట్టించడం ఏం బాగుంటుంది చెప్పు. అందుకని చంద్రాన్ని వేసుకుని ఇన్సాల్ట్. నీలాగా నేనేం వారాలు కుర్రానా? చంద్రశేఖరరావు బీకామ్ ఆనర్స్ అంటే ఎవరనుకున్నావు? నీ సుబ్బయ్య గారు అబ్బాయిని. నేను ఒకటికి పెట్టాల్సిందేగా, నాకు ఎప్పుడూ ఎవడో పెట్టక్కర్లేదురా. తీసుకోండి. పదండి, కాఫీ పోయి. కాఫీ హోటలే స్వర్గసీమ. పదండి ముందుకు. బాయ్ బాయ్.
ఇది పాయటీసీ వాళ్ళటయ్యా. ఒళ్ళు వంచితే తప్పేం లేదు. వాల్యూ ఆఫ్ వర్క్, పని విలువ తెలుసుకుంటే మంచిది ఆయన. ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదా? అప్పుడే ఎందుకు వస్తారు బాబు? వాన రాకడా ప్రాణి పోకడైనా చెప్పొచ్చు కానీ మన ఇంట్లో వారు ఎప్పుడు వస్తారో ఎవ్వరూ చెప్పలేదు. అదిగో వస్తున్నారు, 100 ఏళ్ళ ఆయుష్. ఒక్క షాప్ లో కూడా మంచి వస్తువులు దొరుకుతాయి. సిటీలో మంచి చీర కొనాలంటే భగీరథుడు గంగలు తెచ్చినట్టు. ఒక్కరికి తెలియదు. లక్షగా సుబ్బయ్య గారు అబ్బాయి పేరు అడ్డమైన వాళ్ళకి అప్లికేషన్ పెట్టి సలాలు కొట్టాలి. సలాలు అందరూ కొత్త కార్లు కొనుక్కుంటారు, మనం తప్ప. ఈ పాత డొక్కు పారేసి కొత్త కారు కొనమంటే ఎవ్వరూ వినిపించుకోరు. అందరూ చేసిన ఘనకార్యాలు ఏమిటని అడిగాడు. అనార్కర్ని బతుకుండంగా పాతి పెట్టించాడు అని రాస్తే మైనస్ మార్కులు ఇస్తాడా? అది ఒక టిచోరియల్ కాలేజా? సినిమా చూడండి మ్యాచ్లు పెట్టుకుంటే ఈ జన్మలో నేను పాస్ చేస్తే. తల్లికి తగ్గ బిడ్డలు, ఇంటికి తగ్గ పందిరి అన్నారు. అయినదంతా నా తప్పేలే. అదేంటి బాబు అలా అంటున్నారు? సరేలే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనాలు వడ్డించు. సరే బాబు. బాబు, ఈవేళ ఏ ఊరో పండింది. ఎన్నడూ లేని మాతో కలిసి పనిచేస్తున్నారు. అదేమిటి, ఏడాదికి ఒకసారైనా కలిసి భోజనాలు ఎవరుకుండదు? పోలేండి, మీకు ఇంకా ప్రేమ మమకారం ఉన్నాయన్నమాట. ఉండదా? నేనే సన్యాసినా, స్వాములు అన్నా? అదే, మీరెందుకు స్వాముల వారు అవుతారు? లోకం అంతా నన్నే స్వాముల వారు పెళ్ళాం అంటున్నారు. నీకేం ఓటే? ఇల్లు, వాకిలి, సిరి సంపద, ఆహా రత్నాలు లాంటి 3 బిడ్డలు, వీడికి సినిమాలు, క్లబ్బులు, వాడికి నాటకాలు పిచ్చి, దానికి ఫ్యాషన్లు పిచ్చి. దాన్ని కాన్వెంట్ లో చేర్చుద్ది అంటే విన్నావు కాదు. ఆ డ్రెస్ ఏమిటి, ఆ భాష ఏమిటి, అది తెలుగు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ లా ఉంది. చాలండి మీ ఉపన్యాసం. ఉపన్యాసం నాది కాదే, నువ్వు ఆ మహిళా మండలిలో మాట్లాడుతుంటావు చూడు. మళ్ళీ మొదలు పెట్టారు. నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. అది కాదే నేను చెప్పేది. మీరేం చెప్పక్కర్లేదు. మీకేం ముచ్చట్లో అక్కర్లేదు. ఇందులా వినోదాలా? మిగతా డబ్బున్న వాళ్ళంతా చూడండి, మీటింగ్లు పెట్టించుకుంటం లేదు, ఫోటోలు తీయించుకుంటం లేదు, పూలమాలలు వేయించుకుంటం లేదు. పూలమాలను వేయించుకునే అర్హత గుడిలో ఉన్న దేవుడికి ఒక్కడికేనే, మనకు కాదు. చాలండి మీకు జాగ్రత్త. గంగయ్య, బియ్యం బాగు చేయడానికి ఒక కళ్ళ చూడ కొనుక్కో. గుడ్డు మాలో ఒక మెత్తకి 2 రాళ్ళ. ఇవే పూర ముక్కలా, కంకర రాళ్ళ. ఏంటి బాబు, ఈ అన్నం వేసి ఈగ డైరీ చేసింది. చిచే, ఈ అన్నం ఎవరు తింటాడు? బాబు, కలుపునట్టు నీ చేతి వంట ఒక పూట తింటే 3 పూటలు కదా నాయన. ఏదో కంపెనీ కోసం కూర్చుంది. నిజంగా నా వంట బాగా లేదా? అన్నంలో రాళ్ళు ఉన్నాయా? నీ వండితే అజీర్ణమా బాబు, అజీర్ణమా? ఊరుకో గంగయ్య, తల్లిసాల పిల్లలు కడుపు నిండితే గారెలు చేయరు. వాళ్ళు సాయంత్రం ఏ హోటల్లోనో ఇక్కడ దాకా మెక్కొచ్చి ఉంటారు. వాళ్ళకేం తెలుసు మెతుకుపోతే బ్రతుకుపోతుందని. రోజు ఇంతే బాబు, 2 పూట్ల వండటం, బిచ్చగాళ్ళకి పెట్టడం. పుణ్య గంగయ్య, అలాగైనా 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టుకోవాలి అవుతున్నాం, అది పుణ్యమే.